హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పీ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, సింగరేణిలో వివిధ రకాల ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇప్పుడే రిలీజ్ కావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి, సో ఎవరు ఎలిజిబుల్ అవుతారనే అంశాలని మనం తెలుసుకుందాము. సో ఇది కంప్లీట్ నోటిఫికేషన్. సో ఈరోజు ఇప్పుడే రిలీజ్ అయింది. సో ఇక్కడ పే ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో తర్వాత బేసిక్ పే ఎంత ఉంటుంది, తర్వాత అదర్ బెనిఫిట్స్ అనేటివి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే ఏ పోస్టులు ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్ అయితే అంతనే అంశాలని మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినవన్నీ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు. సో ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్. సో మైనింగ్లో బిఎస్ అంటే గ్రాడ్యుయేషన్లో మైనింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్. సో మొత్తం పోస్టులు 139 ఉన్నాయి. దీంట్లో లోకల్ పోస్టులు 131, నాన్ లోకల్ పోస్టులు వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ F&A అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్. ఇది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ E2కు సంబంధించింది. CA ఆర్ ICWA ఆర్ CMA. సో మినిమం ఏజ్ వచ్చేసి 18 years కంప్లీట్ అయి ఉండాలి. సో CA ICWA CMA చేసిన వాళ్ళు వీటికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ E2 గ్రేడ్ పర్సనల్. సో ఇక్కడ MBA HRకి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. సో సోషల్ వర్క్ కానీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ HR ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ, లేదా PG డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ HR. సో దీనికి సంబంధించినటువంటి ఈ ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. ఈ పర్సనల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి మొత్తం 21 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో దీనికి గ్రాడ్యుయేషన్లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఇక్కడ డిగ్రీ PG డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలి. సో మొత్తం పోస్టులు 10 ఉన్నాయి. తర్వాత జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్, ఇది E1 గ్రేడ్కి సంబంధించింది. మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ 55% మార్క్స్ ఇన్ ద అగ్రిగేటెడ్ అండ్ డిగ్రీ ఇన్ లా. సో లాలో 55% మార్క్స్ వచ్చి ఉండాలి. మొత్తం పోస్టులు 10 ఉన్నాయి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ హైడ్రోజియాలజిస్ట్. సో ఇది E2 కేటగిరీకి సంబంధించింది. ఈ MSc జియాలజీ లేదా MS అప్లైడ్ జియాలజీలో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. తర్వాత సివిల్, ఇది గ్రాడ్యుయేషన్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. E2 గ్రేడ్ ఇది. మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. సో ఇది కూడా మంచి పోస్టే. మొత్తం 17 పోస్టులు అయితే లోకల్కి ఇచ్చారు, నాన్ లోకల్కు 1 పోస్ట్ ఇచ్చారు. తర్వాత జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్ట్ ఉంది. దీంట్లో BSc లేదా MSc ఈ ఫారెస్ట్రీ లేదా హార్టికల్చర్ చేసి ఉండాలి. ఒకవేళ అది లేకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఫారెస్ట్ రేంజ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. సో అది కూడా లేకున్నప్పటికీ స్టేట్ గవర్నమెంట్లో FRO వాళ్ళు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇది డాక్టర్కి సంబంధించింది. సింగరేణిలో ఉన్నటువంటి వివిధ హాస్పిటల్లో డాక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి ఈ ఉద్యోగం ఇది. MBBS చేసి ఉండాలి. తర్వాత తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇది నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ సబ్ ఓవర్సీస్ ట్రైనీ, ఇది సివిల్కి సంబంధించింది. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో మొత్తం వేకెన్సీస్ 16 ఉన్నాయి. సో ఇది ఒక మంచి నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్లీ అన్ని ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు ఉన్నాయంటే ఒక మంచి పొజిషన్కి వెళ్ళే ఉద్యోగం ఇది. సో తెలంగాణలోని అభ్యర్థులకైతే ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో వేరే వాళ్ళు కూడా అంటే అదర్ స్టేట్ వాళ్ళు అయినా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్లకు పోటీ పడవచ్చు. సో వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీ కిందకి వస్తారు. సో బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక ప్రభుత్వ కంపెనీ కాబట్టి ఇక్కడ కాంట్రిబ్యూటరీ కోల్ మైన్ ఫండ్ 12% ఉంటుంది. తర్వాత కాంట్రిబ్యూటరీ కోల్ మైన్ ప్రెసెన్స్ ఫెసిలిటీ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, SCCL ఎగ్జిక్యూటివ్ డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ 2007 ఉంటుంది, ఫ్రీ LPG గ్యాస్ సిలిండర్ ఉంటుంది, తర్వాత బోనస్ ఇన్సెంటివ్స్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, తర్వాత AC కూడా క్వార్టర్స్కు AC సదుపాయం కూడా ఉంటుంది. సో తర్వాత చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈక్వల్గా సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్కు ఈక్వల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇది ప్యాకేజెస్కి సంబంధించినటువంటి అంశము ఫ్రెండ్స్. ఇది అప్లికేషన్ అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే మీకు ఎలిజిబిలిటీ చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి సమాచారం, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.